Hello everyone, hope you all are doing good. So welcome back to my channel. Today we are going to learn, as you can see on board, kinematics. ఇవాళ మనం నేర్చుకోబోయే టాపిక్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము, కైనమెటిక్స్. సో కైనమెటిక్స్ అంటే ఏంటి, దాంట్లో ఉండే టాపిక్స్ ఏంటి, ఇవన్నీ మనం చాలా డీటెయిల్డ్గా కాన్సెప్చువల్ బేస్ నుంచి నేర్చుకుంటున్నాము. సో మీరు నాతో నేర్చుకుంటారు కైనమెటిక్స్ బేసిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ జేఈ మెయిన్స్ లెవెల్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయబోతున్నాము. సో ఫస్ట్ బేసిక్స్ స్ట్రాంగ్గా చేసుకుందాం, తర్వాత ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాము. సో నాతో కలిసి మీరు కూడా నేర్చుకుందరు కానీ కైనమెటిక్స్. నా పేరు రమాదేవి, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. సో లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ టాపిక్. సో టాపిక్ పేరు ఏం రాసుకున్నాము, కైనమెటిక్స్. సో కైనమెటిక్స్, కైన్ అంటే ద వర్డ్ కైన్ మీనింగ్ మోషన్, ద వర్డ్ కైన్ మీనింగ్ మోషన్. సో ఆబ్వియస్గా ఈ లెసన్లో మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇవాళ ఫస్ట్ క్లాస్ ఆఫ్ కైనమెటిక్స్ కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు గో వెరీ డెప్త్ ఇన్ టు ద టాపిక్. జస్ట్ చిన్న చిన్న టాపిక్స్ అన్నిటిని మనం నేర్చుకుని బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకుందాం. సో ఇవాళ క్లాస్లో మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే వేరియస్ పారామీటర్స్తో స్టార్ట్ చేస్తాం. సరే, పారామీటర్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కైనమెటిక్స్ అంటే ఏంటి నేర్చుకుందాం. సో కైనమెటిక్స్ అనేది మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ గురించి డీల్ చేస్తుంది. మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ గురించి చదవడం అవసరమా? వెరీ మచ్ అవసరం కదా. ఎందుకంటే వి సీ అరౌండ్, మన చుట్టూ మనం చాలా చూస్తూ ఉంటాము. బాడీస్ ఆర్ అట్ రెస్ట్, బాడీస్ ఇన్ మోషన్. చాలా ఆబ్జెక్ట్స్ కదులుతూ ఉంటాయి. బయట ఒక వెహికల్ని అబ్జర్వ్ చేస్తే కార్ కానీ బైక్ కానీ అలా కదులుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్యాన్ వింగ్స్ అబ్జర్వ్ చేస్తే వింగ్స్ ఆఫ్ ఫ్యాన్ ఆర్ ఇన్ మోషన్. సో మనం ఏ ఆబ్జెక్ట్ని చూసినా, ఇప్పుడు నా బాడీ హ్యాండ్స్ చూసుకుంటే నా హ్యాండ్స్ ఆర్ మూవింగ్. సో ఎనీ ఆబ్జెక్ట్ ఇఫ్ యూ కన్సిడర్ దే ఆర్ మూవింగ్, దే ఆర్ ఇన్ మోషన్ ఆర్ దే ఆర్ అట్ రెస్ట్. సో ఇలా మోషన్లో ఉన్నప్పుడు ఈ బాడీకి వేరియస్ పారామీటర్స్ ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది, ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, ఎంత టైంలో ఇంత డిస్టెన్స్ మూవ్ అయింది, ఎంత స్పీడ్తో మూవ్ అయింది, ఎంత యాక్సెలరేషన్తో మూవ్ అయింది, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం ఈ క్లాస్లో నేర్చుకుంటాం. సో కైనమెటిక్స్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్, కమింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ కైనమెటిక్స్, ఇట్ ఈస్ ద స్టడీ of motion of bodies, particles, objects ఏదైనా అనుకోవచ్చు. స్టడీ ఆఫ్ మోషన్ ఆఫ్ ద బాడీస్ without referring to the cause of the motion, without referring to the కాజ్ ఆఫ్ ది మోషన్. ఇది మనకి ఇంపార్టెంట్. సో కైనమెటిక్స్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే వి ఓన్లీ స్టడీ అబౌట్ ద మోషన్ ఆఫ్ ది బాడీస్. సో ఆ బాడీ ఎలా వెళ్తోంది, ఏ డైరెక్షన్లో వెళ్తోంది, ఎంత స్పీడ్తో వెళ్తోంది, ఎంత యాక్సిలరేషన్తో వెళ్తోంది, లేదా ఏ డిస్టెన్స్ కవర్ చేసింది, ఎంత టైంలో ఈ డిస్టెన్స్ కవర్ చేసింది, ఈ సెంటెన్సెస్ని మాత్రమే వాడతాం. కానీ we don't refer to the cause of the motion. Who is cause of the motion? ఒక బాడీని మోషన్లోకి తీసుకురావాలి అంటే ఎవరు రెస్పాన్సిబుల్? సో ఇక్కడ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్, అంతే కదా. సో ఇప్పుడు ఒక బాడీ ఉంది మన దగ్గర, నా దగ్గర ఒక టేబుల్ ఉంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ దెర్ ఈజ్ అ టేబుల్. ఆ టేబుల్ రెస్ట్లో ఉంది అని చెప్తాం. ఇప్పుడు ఆ రెస్ట్లో ఉన్న టేబుల్ని మోషన్లోకి తీసుకురావాలి అంటే ఏం చేయాలి? ఓ టేబుల్ కదులు అంటే కదులుతుందా? సో వీ హ్యావ్ టు పుష్ ఇట్ ఆర్ పుల్ ఇట్. సో ఈ పుష్ ఆర్ పుల్ అనేది ఏంటి? ఫోర్స్. సో దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ది మోషన్. ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ని స్టాప్ చేయాలన్నా, బాల్ రోల్ అవుతూ వస్తుంది, దానిని ఆపాలి అంటే వీ నీడ్ టు గివ్ అన్ పుష్ టు ఆపోజిట్ డైరెక్షన్, లేదా ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవ్వాలి దాని మీద. సో ఏదో ఒక ఫోర్స్ యాక్ట్ అయితేనే రెస్ట్లో ఉన్న బాడీస్ మోషన్లోకి వస్తాయి, లేదా మూవింగ్ ఆబ్జెక్ట్స్ రెస్ట్లోకి వస్తాయి. సో ఈ లెసన్లో మనం ఈ కాజ్ ఆఫ్ ది మోషన్ గురించి అస్సలు రిఫర్ చేయము. సో ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతోంది, ఏ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అవుతోంది, అస్సలు ఫోర్స్ అనేదే ఈ లెసన్లో మనకి రాదు.
సో ఈ లెసన్లో మనం నేర్చుకోబోయే టర్మ్స్ ఏంటి అంటే డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, యాక్సలరేషన్ ఇలాంటివే ఉంటాయి. సో బాడీ మోషన్ని డిస్క్రైబ్ చేయడానికి ఉపయోగించే ఏవైతే టర్మినాలజీ ఉంటాయో అవి మాత్రమే మనం ఈ లెసన్లో యూజ్ చేస్తాం. సో ఐ హోప్ యూ గాట్ ద క్లారిటీ ఆఫ్ వాట్ ఈస్ కైనమెటిక్స్. సో కైనమెటిక్స్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ which deals with the motion of the bodies without referring to the cause of the motion. మరి cause of the motion ఎక్కడ చదువుకుంటాము అంటే డైనమిక్స్ అనే ఒక చాప్టర్ వస్తుంది. దీని తర్వాత న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనే లెసన్లో తప్పకుండా మనం ఫోర్స్ గురించి చదువుకుంటాం. సో లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ కైనమెటిక్స్ ఫస్ట్. అయితే మన సిలబస్లో కైనమెటిక్స్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. కైనమెటిక్స్ ఇన్ 1D అండ్ కైనమెటిక్స్ ఇన్ 2D. ఈ డీలు ఏంటి అంటారా? డైమెన్షన్స్. కైనమెటిక్స్ ఇన్ 1 dimension అండ్ కైనమెటిక్స్ ఇన్ 2 dimension. ఎందుకు అంటే వెనెవర్ అ బాడీ ఈజ్ మూవింగ్, ఒక బాడీ మూవ్ అవుతోంది అనుకుంటే అది ఎన్ని రకాలుగా మూవ్ అవ్వచ్చు అంటే బేసిక్ డివిజన్ ఏంటి అంటే మోషన్ కెన్ బి 1 dimensional, మోషన్ కెన్ బి 2 dimensional and the motion of a body can be 3 dimensional also. 1 dimensional motion, 2 dimensional motion, 3 dimensional motion కూడా ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ 1 dimensional motion? 1 dimensional అంటే బాడీ ఒకటే డైమెన్షన్లో మూవ్ అవ్వాలి లేదా సింగిల్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ పుషింగ్ అ టేబుల్, ఒక టేబుల్ని మనం పుష్ చేస్తున్నాము అనుకోండి. సో టేబుల్ని పుష్ చేస్తున్నప్పుడు నేను ఏ డైరెక్షన్లో పుష్ చేస్తున్నానో టేబుల్ అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇఫ్ ఐఎమ్ పుషింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది బాడీ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. లేదు టేబుల్ని పుల్ చేస్తున్నాను, పుల్ చేస్తున్నప్పుడు టేబుల్ ఈజ్ మూవింగ్ ఇన్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్. లేదా ఒక బాడీని నేను లిఫ్ట్ చేస్తున్నాను, లిఫ్ట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాము? బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ లేదా డౌన్వర్డ్ డైరెక్షన్. ఇలా ఒక్క పర్టిక్యులర్ డైరెక్షన్లో మాత్రమే బాడీ మూవ్ అయితే దెన్ వి కాల్ ఇట్ యాజ్ 1 dimensional motion. 1 dimensional motion ఈజ్ ఆల్వేస్ అ స్ట్రైట్ లైన్ మోషన్. ఇట్ ఈస్ ఆల్వేస్ it is always a straight line motion. 1 dimensional motion is always straight line motion. So straight line motion లో దీనిని డిఫైన్ చేయాలి అంటే we require only one coordinate. ఒక కోఆర్డినేట్ మాత్రమే మారుతుంది. Let us take an example. If I am considering this to be y axis, x axis, then a particle is moving along x axis. ఇనీషియల్గా టైమ్ t is equal to 0, particle is at O. After time t is equal to 5 seconds, the particle reached to some 2 meters distance. సో ఇక్కడ ఏ వేరియబుల్ మారింది? ఓన్లీ x కోఆర్డినేట్ మారింది. y కోఆర్డినేట్ రిమైండ్ 0, z కోఆర్డినేట్ ఆల్సో రిమైండ్ 0 బికాస్ particle is being displaced only along x direction. So particle can move only along x direction or only along y direction or only along z direction. So at a time ఒక వేరియబుల్ మాత్రమే మారుతుంది అండ్ ఆ ఒక్క వేరియబుల్తో మనం ఇక్కడ పార్టికల్ మోషన్ని డిస్క్రైబ్ చేయొచ్చు. So whenever one coordinate is sufficient or one variable is sufficient to describe the motion of the particle, then we call it as 1 dimension motion. Examples చెప్పుకోవాలి అంటే స్ట్రైట్ లైన్ పాత్లో వెళ్ళే ఏ బాడీనైనా కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ని ఇంక్లైన్డ్ ప్లేన్ మీద రోల్ చేసాము అనుకోండి, అది అలా స్ట్రైట్గా రోల్ చేసుకుంటూ కిందకు వచ్చేస్తుంది. అది కూడా 1 dimension కాదు. ఇంక్లైన్డ్ ప్లేన్ అంటే ఇక్కడ velocity is making an angle. Whenever a vector makes an angle, then it is not 1 dimension because it can be resolved into 2 components. I hope you caught my point because మనం vectors lesson లో ఆల్రెడీ ఇది చెప్పుకున్నాం. సో దానిని బట్టి స్ట్రైట్ లైన్ మోషన్ అంటే ఏ కార్ మూవింగ్ ఆన్ ఏ హైవే రోడ్ ఇన్ అ స్ట్రైట్ లైన్ పాత్, అది 1 dimensional motion. So all pushing and pulling can be coming under the 1 dimensional motion. Now coming to 2 dimensional motion. 2 dimensional motion అంటే ఇది మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో నేర్చుకుంటాము, కైనమెటిక్స్ పార్ట్ 2 ఆర్ కైనమెటిక్స్ ఇన్ 2 dimension. దీనిలో ప్రొజెక్టైల్ మోషన్ని మనం నేర్చుకుంటాము. సో ప్రొజెక్టైల్ మోషన్ అంటే ద బాడీ నీడ్స్ 2 variables or 2 coordinates to describe the motion of the particle. So here we need 2 coordinates.
Here we need two coordinates to describe the motion of the particle. For example, same xy లో మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. xy లో ఒక పార్టికల్ని నేను ఇలా విసిరాను with the initial velocity u. We have thrown it by making an angle theta with the horizontal. ఇలా పైకి ఇలా విసిరాం మనం. సో ఇలా కొంత యాంగిల్తో విసిరినప్పుడు ఏమవుతుందమ్మా, హియర్ యూ కెన్ సీ u bar is a vector, velocity అనేది vector, u అనేది initial velocity. So because velocity is a vector quantity and it is making an angle theta with the horizontal, it can always be resolved into two components. అంటే దీనికి ఏమైంది, x కాంపనెంట్ ఉంది, అలాగే y కాంపనెంట్ కూడా ఉంది. దీని మీనింగ్ ఏంటి అంటే, వి నో దట్ ఇలా విసిరితే ఇట్ విల్ టేక్ ఆబ్వియస్లీ పారాబోలిక్ పాత్. మనం ఇలా విసిరితే ఏమవుతుంది, ఆ బాడీ ఇలా వెళ్ళి కింద పడుతుంది. సో ఇట్ విల్ టేక్ అ పారాబోలిక్ పాత్. సో ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది పార్టికల్ అనుకుంటే, ఒకేసారి అది ఎక్స్ వై డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది. ఇన్ ద సేమ్ టైమ్ ఇంటర్వెల్ ఇట్ ఈస్ మూవింగ్ అలాంగ్ ఎక్స్ అండ్ వై డైరెక్షన్ బికాస్ ఇట్ కెన్ ఆల్వేస్ బి రిజాల్వ్డ్ ఇన్ టు టూ కాంపనెంట్స్. సో ఇలాగా ఒకే టైంలో ఎక్స్ వై కాంపనెంట్స్ లేదా వై జెడ్ కాంపనెంట్స్ లేదా ఎక్స్ జెడ్ కాంపనెంట్స్ ఏవైనా రెండు కోఆర్డినేట్స్ కావాలి దాని మోషన్ని డిస్క్రైబ్ చేయడానికి అంటే ఇట్ ఈస్ ఇన్ టూ డైమెన్షనల్ మోషన్. సో ప్రొజెక్టైల్ మోషన్లో ఉన్నవన్నీ కూడా మనకి టూ డైమెన్షనల్ మోషన్కి వస్తాయి. సో మన కైనమెటిక్స్ 1D అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వీ విల్ స్టార్ట్ విత్ ప్రొజెక్టైల్ మోషన్ ఆర్ ద మోషన్ ఇన్ 2 dimension. కమింగ్ టు 3 dimension, మోషన్ ఇన్ 3 dimensionకి ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. 1 dimension అంటే ఒక కోఆర్డినేట్ సరిపోతుంది ఆ మోషన్ని డిస్క్రైబ్ చేయడానికి. 2 dimension అంటే 2 coordinates కావాలి దాని మోషన్ని డిస్క్రైబ్ చేయడానికి. మరి 3 dimension అంటే ఏంటమ్మా, ఇట్ రిక్వైర్స్ 3 coordinates. ఇట్ రిక్వైర్స్ 3 coordinates టు డిస్క్రైబ్ ఇట్స్ మోషన్. దాని మోషన్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి 3 coordinates కావాలి. అంటే ఒకే టైంలో పార్టికల్ ఎక్స్ వై జెడ్ కోఆర్డినేట్స్ని కవర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see again one more example I am going to take, y x. For example, if I ask you to find the position of this dot, ఈ డాట్ పొజిషన్ని నాకు చెప్పండి అని అడిగాను. సో యూ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ మ్యాథ్స్. సో ఈ పార్టికల్ పొజిషన్ ఏంటి అంటే, ఇఫ్ ఐ డ్రాప్ ఎ లైన్, దిస్ ఈజ్ ఎక్స్ పాయింట్, దిస్ ఈజ్ వై పాయింట్, లెట్ us write 0 1 2 3 and 0 1 2 3. So what is the position of this particle అంటే you will take the help of 2, 3 coordinates. అంటే x coordinate y coordinate తీసుకున్నారు. సో this is 2 dimensional analysis. Now 3 dimensional analysis కి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ రూమ్ there is a mosquito which is flying. ఒక మస్కిటో ఇలా వెళ్తుంది అనుకుందాం. అట్ సర్టన్ పాయింట్, కరెక్ట్గా ఒక పాయింట్ దగ్గర ఆ మస్కిటో పొజిషన్ కావాలి. అంటే ఇక్కడ ఉంది అనుకుందాం, నేను ఇలా పట్టుకున్నాను మస్కిటోని. సో మస్కిటో పాయింట్ ఇక్కడ, మస్కిటో పొజిషన్ ఏంటి, ఎలా చెప్పాలి? ఎలా చెప్పగలం మేడం, మస్కిటో గాల్లో ఉంది, దాని పొజిషన్ ఎలా చెప్తాము? చెప్పచ్చు. ఇక్కడ మనం 3 coordinates ఇమాజిన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ని మనం కన్సిడర్ చేస్తే దీనికి 3 walls మీట్ అయ్యే చోట ఏదైతే ఉందో అక్కడ మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ వస్తాయి కదా. సో విత్ రెస్పెక్ట్ టు 3 walls, ఈ వాల్ నుంచి 2 meters డిస్టెన్స్లో ఉంది, ఈ వాల్ నుంచి 1 meter డిస్టెన్స్లో ఉంది, గ్రౌండ్ నుంచి 5 meter డిస్టెన్స్లో ఉంది. సో 3, 1, 5. సో ఎన్ని కోఆర్డినేట్స్ వచ్చాయి మనకి? 3 coordinates వచ్చాయి. సో 3 coordinatesలో ఉన్నప్పుడు వీ కాల్ ఇట్ యాజ్ మోషన్ ఇన్ 3 dimension. సో ఇలా 3 dimensionలో అంటే ఒకే టైంలో ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్ కూడా మారిపోతుంది. అలాంటి మోషన్ని 3 dimensional మోషన్ అంటాము. మీరేం వరీ కావద్దు, మన సిలబస్లో 3 dimension మోషన్ లేదు. మనం ఓన్లీ 1 dimensional మోషన్ and 2 dimensional motion మాత్రమే నేర్చుకుంటున్నాము. సో లెట్ us start our today's topic with motion in 1 dimension. సో మన సిలబస్లో ఫస్ట్ పార్ట్ మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే మోషన్ ఇన్ 1 dimension. మోషన్ ఇన్ 2 dimensionని నెక్స్ట్ పార్ట్లో నేర్చుకుంటాము. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మోషన్ ఇన్ ఎ ప్లేన్. ఈ పార్ట్ని మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ అని కూడా అనుకోవచ్చు మనం. సో ఫస్ట్ పార్ట్ మనం స్టార్ట్ చేసేద్దాము. ఇవాల్టి క్లాస్లో మనం నేర్చుకోబోయేది మోషన్ ఇన్ కైనమెటిక్స్ 1D మాత్రమే నేర్చుకుంటాం. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్
కైనమెటిక్స్ 1 dimension. 1D indicates 1 dimension. సో ఇక్కడ 1 dimensionలో లెసన్ పేరు మనం ఏం రాసుకోవచ్చు అంటే మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్. మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్. ఆ స్ట్రెయిట్ లైన్ అనేది అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉండొచ్చు, అలాంగ్ వై యాక్సిస్ ఉండొచ్చు, అలాంగ్ జెడ్ యాక్సిస్ కూడా ఉండొచ్చు. సో మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్లో వెళ్ళే పార్టికల్, ఈ లెసన్లో కాన్సెప్ట్ అంటూ పెద్దగా ఏమీ ఉండదు, చాలా విపరీతమైన లాజిక్స్ ఏమి ఉండవు. కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఒక బాడీ వెళ్తుంటే దాని పాత్, దాని మోషన్ని డిస్క్రైబ్ చేయడానికి కొన్ని వర్డ్స్ ఉంటాయి. అవి గనక మనం నేర్చుకుంటే సింపుల్ అన్నమాట. జస్ట్ ప్రాబ్లం చదవడం, ఆ పారామీటర్స్ని అప్లై చేసుకోవడం. సో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఈజీ. మనం ఈ లెసన్లో కాన్సెప్ట్స్తో పాటు ప్రాబ్లమ్స్ కూడా, మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ అయిపోయిన తర్వాత జేఈ మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేసేద్దాం. సో లెట్ us స్టార్ట్ మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్. సో మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సంథింగ్ కాల్డ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ పదం చాలా వెరైటీగా ఉంది కదా వర్డ్. సో ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ చాలా భారీగా ఉంది కానీ చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు చిల్డ్రన్ ప్లీజ్ రిమెంబర్, మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే ఇప్పుడు ఓన్లీ సర్టెన్ టర్మినాలజీ, కొన్ని టర్మినాలజీకి మీనింగ్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి, చాలా భారీగా ఉంది వర్డ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది. బట్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ వేర్ యు ఆర్ అబ్జర్వింగ్ ఏ బాడీ. సో ఇవన్నీ కూడా ఇప్పుడు బేసిక్స్ చెప్పుకుంటాము. ఇదే టర్మినాలజీ మనం నెక్స్ట్ కమింగ్ అప్ క్లాసెస్లో రిలేటివ్ మోషన్ అనే టాపిక్ నేర్చుకుంటాం, అక్కడ కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే పాయింట్ ఆఫ్ వ్యూ, మనం ఎక్కడి నుంచి చూస్తున్నాము ఒక బాడీని, దానినే మనం ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ అబ్జర్వింగ్ దిస్ బోర్డ్ ఫ్రమ్ హియర్, విత్ రెస్పెక్ట్ టు వాట్ ఐమ్ ఐ అబ్జర్వింగ్, ఈ చుట్టూ ఉన్న వాల్స్ అలాగే ఈ గ్రౌండ్, ఇది మన ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ షిఫ్ట్ మై సెల్ఫ్ టు మూన్, ఒకవేళ మూన్ నుంచి నేను ఈ బోర్డ్ని అబ్జర్వ్ చేస్తున్నాను అనుకోండి. సో ఇప్పుడు నా ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి అంటే మూన్. మేబీ ఈ బోర్డ్ ఇలాగే ఉంది, నేను ఇక్కడ నుంచి ఒక కార్లో వెళ్తూ, కార్ ఈజ్ ఇన్ మోషన్, ఆ కార్లో వెళ్తూ ఈ బోర్డ్ని అబ్జర్వ్ చేశాను. సో నౌ మై ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఈజ్ మూవింగ్ కార్. సో రకరకాల ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే రకరకాల పొజిషన్స్లో నుంచి మనం ఒక బాడీని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో కొన్ని ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూ, కొన్ని పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ స్టేషనరీగా ఉంటాయి. లైక్ రైట్ నౌ, ఇప్పుడు నేను గ్రౌండ్ మీద నిలబడి ఈ బోర్డ్ని అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఐ యామ్ ఇన్ స్టేషనరీ పొజిషన్, నేను కదలట్లేదు, రెస్ట్లో ఉన్నాను. సో మై ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఈజ్ ఇన్ నాన్ యాక్సెలరేటెడ్ మోషన్, నేను యాక్సెలరేటెడ్ మోషన్లో లేను, రెస్ట్లో ఉన్నాను. సిమిలర్లీ, ఇఫ్ ఐ మూవ్ విత్ కాన్స్టాంట్ వెలాసిటీ, ఒక కాన్స్టాంట్ వెలాసిటీతో వెళ్తూ ఈ బోర్డ్ని అబ్జర్వ్ చేశాను, దెన్ ఆల్సో వి సే దట్ ఇట్ ఈస్ నాన్ యాక్సెలరేటెడ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. అయితే అదే నేను ఒక స్పీడ్ పెరిగిపోతుంది, కార్ స్పీడ్ పెరుగుతూ ఉంది, అలాంటి సిచ్యువేషన్లో ఈ బోర్డ్ని అబ్జర్వ్ చేశాను, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాక్సెలరేటెడ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఏమైనా అనిపిస్తుందా? ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ని మనం యాక్చువల్గా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. యాక్సెలరేటెడ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, యాక్సెలరేటెడ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అండ్ నాన్ యాక్సెలరేటెడ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. యాక్సెలరేటెడ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, నాన్ యాక్సెలరేటెడ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటివన్నీ అనుకుంటున్నారా? కంగారు పడద్దు, ఇప్పటికీ జస్ట్ వాటి మీనింగ్ అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడప్పుడే ఏమీ యూజ్ చేయము. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనే లెసన్లో ఖచ్చితంగా యూజ్ చేయాల్సి వస్తుంది, రిలేటివ్ మోషన్ అనే టాపిక్లో యూజ్ చేయాల్సి వస్తుంది, అప్పుడు మళ్ళీ డీటెయిల్డ్గా నేర్చుకుందాము. ప్రస్తుతానికి ఈ టైప్స్ ఏంటో తెలుసుకోండి. సో యాక్సెలరేటెడ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే దీనినే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు. నాన్ యాక్సెలరేటెడ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ని ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు. సో వీటికే ఇంకొక పేర్లు.
సో మీకు అర్థం కాకపోయినా దీన్ని నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు. సో జస్ట్ దీన్ని అలా మైండ్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ పాయింట్ మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే 2 వర్డ్స్ ఉన్నాయి, రెస్ట్, మోషన్. ఇవి సింపుల్ టర్మ్సా కాంప్లెక్స్ టర్మ్సా? చాలా సింపుల్ టర్మ్స్ కదా. రెస్ట్ అంటే ఏంటి? when a body position does not change with respect to, ఇది నేను రాసే షార్ట్ కట్, విత్ రెస్పెక్ట్ టు. సో ప్లీజ్ దీనికి అలవాటు పడండి. విత్ రెస్పెక్ట్ టు ద సరౌండింగ్స్, టైమ్ అండ్ సరౌండింగ్స్, టైమ్ అండ్ సరౌండింగ్స్. సో అదే కదా మనం చేసేది. ఒక బాడీ రెస్ట్లో ఉందా లేదా? ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఈ బోర్డు రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా? సో మీరు ఎలా అబ్జర్వ్ చేస్తారు? సబ్కాన్షియస్లీ మనం ఆలోచిస్తాం. చుట్టూ ఉన్న వాటితో, ఈ వాల్తో పోలిస్తే దీని డైరెక్షన్, దీని డిస్టెన్స్ మారట్లేదు, పొజిషన్ మారట్లేదు. పైన ఉన్న రూఫ్తో పోలిస్తే దీని పొజిషన్ మారట్లేదు. విత్ రెస్పెక్ట్ టు మీ ద పొజిషన్ ఈజ్ నాట్ చేంజింగ్. సో విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ అండ్ యాజ్ ద టైమ్ ఈజ్ పాసింగ్, టైం గడుస్తూ ఉన్నప్పుడు కూడా దీని పొజిషన్ అసలు మారట్లేదు. సో ద బాడీ ఈజ్ అట్ రెస్ట్. సో సబ్కాన్షియస్గా మనం ఈ క్యాలిక్యులేషన్ చేసేస్తాం, పెద్దగా డెఫినేషన్ ఏం అవసరం లేదు. సో అదే మోషన్కి వచ్చేటప్పటికి బాడీ చేంజెస్ ఇట్స్ పొజిషన్. ఇదే డెఫినేషన్, బాడీ చేంజెస్ ఇట్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అండ్ సరౌండింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎదురుగుండా ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో విత్ రెస్పెక్ట్ టు మీ యాజ్ ద టైమ్ ఈజ్ పాసింగ్ హిస్ పొజిషన్ ఈజ్ చేంజింగ్. సో టైంతో పాటు అతని పొజిషన్ మారిపోతూ వెళ్ళిపోతుంది. సో ఐ కన్సిడర్ దట్ పర్సన్ ఈజ్ అండర్ మోషన్. సో సింపుల్. రెస్ట్ అంటే బాడీ రెస్ట్లో ఉంటుంది. సో బాడీ పొజిషన్ మారకపోతే ఇది రెస్ట్లో ఉన్నట్లే. మోషన్ అంటే టైంతో పాటు బాడీ పొజిషన్ మారిపోతూ ఉంటే వి సే దట్ ద బాడీ ఈజ్ అండర్ మోషన్. ఇంత సింపుల్ అయితే మరి దీని గురించి నేర్చుకోవడం ఎందుకు? ఇది అంత సింపుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బిల్డింగ్ ముందు నిలబడి ఉన్నారు, మీ స్కూల్ బిల్డింగ్ ముందు నిలబడి మీ స్కూల్ బిల్డింగ్ని అబ్జర్వ్ చేస్తున్నారు. సో అలా అబ్జర్వ్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు యూ, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. యూ అంటే ఏంటి? మనం గ్రౌండ్ మీద ఉన్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ద పొజిషన్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ నాట్ చేంజింగ్. సో బిల్డింగ్ ఈజ్ అట్ రెస్ట్ అని మనం కంక్లూడ్ చేస్తాం. సో ఇక్కడ నీ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి? గ్రౌండ్. కానీ అదే నీ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ని మూన్ మీదకి షిఫ్ట్ చేసావు అనుకో. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు వాచ్, ఇమాజిన్ చేసుకోండి, మూన్ మీద నుంచి మీరు మీ స్కూల్ బిల్డింగ్ని చూడగలుగుతున్నారు అనుకోండి. నౌ కన్సిడర్ వెదర్ ద బిల్డింగ్ ఈజ్ అట్ రెస్ట్ ఆర్ మోషన్. మూన్తో కంపేర్ చేస్తే ఎర్త్ మూవ్ అవుతుంది కదా. సో ఎర్త్ మూవ్ అవుతున్నప్పుడు మీ స్కూల్ బిల్డింగ్ కూడా మూవ్ అవుతుంది. సో నౌ అదే సేమ్ స్కూల్ బిల్డింగ్ మోషన్లోకి వచ్చిందా? మరి ఫైనల్గా ఏం కంక్లూడ్ చేస్తారు? మీ స్కూల్ బిల్డింగ్ రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. యు ఆర్ సిట్టింగ్ ఇన్ అ ట్రైన్. అదే ట్రైన్లో నీ పక్కన ఇంకొక ఫ్రెండ్ కూర్చున్నారు. ఇంకొక ఫ్రెండ్ బయట సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాడు. ట్రైన్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నీ ఫ్రెండ్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రెండ్ హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద ట్రైన్లో కూర్చుని నీ పక్కన కూర్చున్నవాడుకి నువ్వు రెస్ట్లో ఉంటావు. కానీ బయట సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన ఫ్రెండ్తో పోలిస్తే నువ్వు మోషన్లో ఉన్నావు. సో నువ్వు ఇప్పుడు రెస్ట్లో ఉన్నావా మోషన్లో ఉన్నావా? ఒకేసారి మనం రెస్ట్లో మోషన్లో ఎలా ఉంటాం? సో ఇదే ఇక్కడ పారాడాక్స్. సో ఈ రెస్ట్ అండ్ మోషన్ అనేవి మనం అనుకున్నంత ఈజీ టర్మ్స్ కాదు. ఈ ఒక బాడీ రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా అనేది బేసిక్గా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ద సరౌండింగ్స్ మారిపోతే బాడీ స్టేట్ మారిపోతుంది. స్టేట్ ఆఫ్ రెస్ట్ మారిపోయి స్టేట్ ఆఫ్ మోషన్లోకి రావచ్చు, లేదా స్టేట్ ఆఫ్ మోషన్ మారిపోయి స్టేట్ ఆఫ్ రెస్ట్లోకి రావచ్చు. సో వీటన్నిటినీ కంక్లూడ్ చేసి ఫైనల్గా ఏం కంక్లూడ్ చేశారు అంటే రెస్ట్ అండ్ మోషన్ are not absolute terms. Rest and motion are not absolute. They are relative terms. Relative to what?
రిలేటివ్ టు ద సరౌండింగ్స్. ఈ సరౌండింగ్స్నే మనం ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటాము. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మేడం ఈ స్టోరీ అంతా అనుకుంటే, మనం ఈ లెసన్లో మోషన్ ఆఫ్ ది బాడీస్ గురించి మాట్లాడుతున్నాం. మరి ఆ బాడీ మోషన్లో ఉందా, రెస్ట్లో ఉందా, ఎలా డిసైడ్ చేస్తాము అంటే, ఈ లెసన్ మొత్తానికి మనం కన్సిడర్ చేసే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి అంటే గ్రౌండ్. గుర్తుపెట్టుకోండి చిల్డ్రన్, ఈ స్టోరీ అంతా విన్నాక మనకి కన్ఫ్యూజన్ రావచ్చు. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసే బాడీ రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా, ఎలా కన్సిడర్ చేయాలి? సో దానికి ఒక క్లారిటీ ఏంటి అంటే, ఈ లెసన్ మొత్తంలో మనం యూజ్ చేసే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటమ్మా? గ్రౌండ్. ఇది మోర్ యాక్యురేట్ కాదు, కానీ మోర్ రిలయబుల్. మనం తీసుకునేది గ్రౌండ్ ఆల్వేస్ అట్ రెస్ట్. సో దానిని బేస్ చేసుకుని బాడీ రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా అనేది మాత్రమే మనం డిసైడ్ చేస్తాం. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ హోల్ స్టోరీ, ఇప్పటిదాకా చెప్పిందంతా. సో ఇప్పుడు రియల్ స్టోరీలోకి ఎంటర్ అవుదాం. అంటే ఈ లెసన్కి కావాల్సిన టాపిక్స్లోకి ఎంటర్ అవుదాం. ప్రాబ్లమ్స్ వచ్చే ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇదంతా స్టోరీ బేసిక్ ఫీల్ అనమాట. మనం ఎప్పుడు అనుకుంటాం కదా, టాపిక్ని ఫీల్ అవ్వాలి ఫస్ట్. సో మీకు ఆ ఫీల్ స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నాను. సో అదే ఫీల్తో మనం కంటిన్యూ చేసేద్దాము. కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, అవేంటి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఈ రెండు పారామీటర్స్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ పారామీటర్స్ అనుకోవచ్చు, విచ్ హెల్ప్ అస్ టు డిస్క్రైబ్ ద మోషన్ ఆఫ్ అ బాడీ. ఒక బాడీ మోషన్ని డిస్క్రైబ్ చేయడంలో అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఫస్ట్ థింగ్ మనకి కావాల్సింది. సో ఈ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఒక బాడీ డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్ ఎలా మెజర్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు వర్డ్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇంగ్లీష్ పరంగా ఆలోచిస్తే దెర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్. డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఒక పార్టికల్ లెటస్ సే ఏ అనే పొజిషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, అది బి అనే పొజిషన్కి రీచ్ అయింది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? ఏకి బీకి మధ్యలో డిస్టెన్స్ మెజర్ చేస్తే అదే డిస్టెన్స్ ట్రావెల్డ్. మరి డిస్ప్లేస్మెంట్కి వద్దాం. ఒక బాడీ ఏ అనే సేమ్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి బీకి రీచ్ అయింది, అది ఎంత డిస్ప్లేస్ అయ్యింది? డిస్ప్లేస్ అంటే ఏంటమ్మా? ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి మారిపోవడాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. ప్లేస్మెంట్ మారిపోయింది, ఏ అనే పొజిషన్ నుంచి బి అనే పొజిషన్కి మారిపోయింది. సో ఎంత డిస్ప్లేస్ అయ్యింది అంటే ఏ నుంచి బీకి మధ్యలో డిస్టెన్సే కదా. సో మరి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ నేను చెప్పే విధానంలో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ టు బి మూవ్ అయ్యింది. సో ఏ టు బి పాత్ అంతా కూడా మనం మెజర్ చేయాలి. డిస్టెన్స్ ట్రావెల్డ్, ఏకి బీకి మధ్యలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది. ఇక్కడ మనం చెప్పేది ఏంటమ్మా, ఏకి బీకి మధ్యలో ఎంత డిస్టెన్స్ బాడీ ట్రావెల్ అయ్యింది, దానిని మనం డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటాం. కానీ ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము, ఏ నుంచి బీకి బాడీ డిస్ప్లేస్ అయ్యింది. అంటే ఇక్కడ మీరు ఒక సెన్స్ అబ్జర్వ్ చేసుకుంటే డిస్టెన్స్ ట్రావెల్డ్లో మనము పాత్ గురించి ఆలోచిస్తున్నాం. ఏ టు బి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. సో దట్ మీన్స్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద పాత్ టేకెన్. కానీ ఇక్కడ డిస్ప్లేస్మెంట్, ఇనిషియల్ పొజిషన్ ఏంటి, ఫైనల్ పొజిషన్ ఏంటి, ఆ రెండిటి మధ్యలో ఉండే డిస్టెన్స్నే డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఈ చెప్పే విధానంలోనే మనకి అర్థమయ్యేది ఏంటి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ పాత్ డిపెండెంట్. సో లెట్ us టేక్ ద ఫస్ట్ డెఫినేషన్ రాసుకుందాము డిస్టెన్స్ ట్రావెల్డ్కి. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఏంటంటే అమ్మా, ఇట్ ఈజ్ ద టోటల్ పాత్ covered by the body. Total path covered by body. So this is path dependent. So distance travelled is path dependent. Whereas displacement డెఫినేషన్కి వస్తే డిస్ప్లేస్మెంట్ ఇనీషియల్ పొజిషన్ ఏంటి, ఫైనల్ పొజిషన్ ఏంటి, ఇవి మాత్రమే ఇంపార్టెంట్. కానీ అది ఏ పాత్లో వెళ్ళింది అనేది మనకు అవసరం లేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్ప్లేస్ అయ్యింది. అందుకే వర్డ్స్ చూడండి, డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ ట్రావెల్డ్. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఇట్ ఈస్ ద షార్టెస్ట్ పాత్
ఇట్ ఈస్ ద షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్. సో బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ ఆర్ పొజిషన్స్. పాయింట్ అనుకోండి, పొజిషన్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్కి మధ్యలో ఉండే షార్టెస్ట్ పాత్. షార్టెస్ట్ పాత్ అంటే ఏంటి ఒకసారి దానికి వెళ్ళే ముందు, బికాస్ వీ హ్యావ్ రిటర్న్ హియర్ ఇట్ ఈస్ పాత్ డిపెండెంట్. డిస్ప్లేస్మెంట్ ఏంటమ్మా, ఈజ్ ఇట్ పాత్ డిపెండెంట్? నో, ఇట్ ఈజ్ పాత్ ఇండిపెండెంట్. పాత్ ఇండిపెండెంట్. సో ఇది పాత్ మీద డిపెండ్ అవ్వదు, ఇది పాత్ మీద డిపెండ్ అవుతుంది. సో దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us కన్సిడర్ ఏ ఈజ్ ద ఇనిషియల్ పొజిషన్, బి ఈజ్ ద ఫైనల్ పొజిషన్. ఒక పర్సన్ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి ఒక అబ్బాయి స్కూల్కి వెళ్ళాలి. సో ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి స్కూల్కి వెళ్ళాలి అంటే ఆబ్వియస్గా స్ట్రెయిట్ లైన్ పాత్ ఉండాలని రూల్ లేదు. ఎక్కడెక్కడి నుంచో తిరిగి తిరిగి ఒక ట్విస్ట్, టర్న్, అప్, డౌన్ అన్నీ తిరిగి పాపం చాలా కష్టపడి స్కూల్కి వెళ్తాడు ఒక అబ్బాయి. సో లెట్ us కన్సిడర్ ద పాత్ టేకెన్ బై దట్ పర్సన్ ఈజ్ దిస్. లెట్ us టేక్ దిస్ యాజ్ పాత్ 1. సో ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమనుకున్నాము, టోటల్ పాత్ కవర్డ్ బై ద బాడీ. అంటే ఈ మొత్తం పాత్ లెంత్ని మెజర్ చేస్తే దాట్ ఈజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్. ఓకే, మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద షార్టెస్ట్ పాత్ అనుకున్నాం. షార్టెస్ట్ పాత్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏముంటుంది, ఇది ఇనీషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్. రెండిటికి మధ్యలో షార్టెస్ట్ పాత్ అంటే ఏమనుకోవాలి, ఇట్ ఈజ్ అ స్ట్రెయిట్ లైన్. మీరు మ్యాథ్స్లో నేర్చుకుని ఉంటారు, షార్టెస్ట్ పాత్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ ఓన్లీ అ స్ట్రెయిట్ లైన్. సో వాట్ ఎవర్ మే బీ ద పాత్, ఆ అబ్బాయి ఎన్ని పాత్లు తిరిగి వెళ్ళినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాత్ని కన్సిడర్ చేయకుండా ఫైనల్ పొజిషన్ ఏంటి, ఇనిషియల్ పొజిషన్ ఏంటి చూసుకోండి. అక్కడి నుంచి ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేయండి. దీనినే మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. మనం కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాము డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్లో. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, డిస్టెన్స్ ట్రావెల్డ్ పాత్ డిపెండెంట్ అవ్వడం వలన it is not having a particular direction. See, every time direction is changing. He can go front, back, up, down, ela aina vellachu. So distance traveled has no particular direction. Direction ledu, magnitude undi ante alanti vaatini emantamu? Yes, meeku telusu, they are scalar quantities. So it is a scalar quantity. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. మరి డిస్ప్లేస్మెంట్ని చూసుకుంటే ఎస్ ఇట్ హ్యాస్ అ పర్టిక్యులర్ డైరెక్షన్. మనం ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్ని ఫైనల్ పొజిషన్ నుంచి ఇనీషియల్ పొజిషన్కి ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేస్తాం. ఒక డైరెక్షన్లో మాత్రమే దాన్ని మెజర్ చేస్తాము. మళ్ళీ వెనక్కి వస్తే డైరెక్షన్ మారిపోతుంది. సో ఇట్ ఈస్ డైరెక్షన్ డిపెండెంట్. సో బికాస్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ హ్యావింగ్ అ పర్టిక్యులర్ డైరెక్షన్, ఇదేంటమ్మా, దిస్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. మళ్ళీ ఇక్కడ కూడా మన వెక్టార్స్ వచ్చేసాయి. సో నేను వెక్టార్స్ లెసన్ చెప్పేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, వెక్టార్స్ అనేది ఆ ఒక్క చాప్టర్లో ప్రాబ్లమ్స్ చేయడానికి మాత్రమే మనం నేర్చుకోము. సో దట్ ఈస్ వై ఐ హ్యావ్ స్టార్టెడ్ మై లెసన్స్ విత్ వెక్టార్స్. వెక్టార్స్ గురించి నాలెడ్జ్ అనేది ప్రతి చాప్టర్లోనూ అప్లై చేస్తాం. ఎక్కడైతే మనకి స్కేలార్ వెక్టార్ క్వాంటిటీస్ ఉంటాయో అక్కడ మనం వెక్టార్స్ చాప్టర్లో నేర్చుకున్న ఫార్ములే అప్లై చేస్తాం. సో ఇక్కడ కూడా మనం వెక్టార్స్ అనేది సేమ్ వే అప్లై చేస్తాము. ఒకవేళ పార్టికల్ స్ట్రెయిట్ లైన్లోనే వెళ్తే, స్ట్రెయిట్ లైన్లో వెళ్తే డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బోత్ ఆర్ సేమ్. సో హియర్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, డిస్టెన్స్ ట్రావెల్డ్ if the particle goes in straight line, if the particle goes in a straight line, then distance is distance magnitude. Let us take magnitude of distance traveled is equal to magnitude of displacement. Magnitude of displacement. I know మనం స్కేలార్ క్వాంటిటీ కాబట్టి దీనికి మ్యాగ్నిట్యూడ్ పెట్టాల్సిన అవసరం లేదు, బికాస్ డిస్టెన్స్ ట్రావెల్కి ఎలాగో మనకి డైరెక్షన్ ఉండదు. సో ఉండేదే మ్యాగ్నిట్యూడ్. సో ఆ మ్యాగ్నిట్యూడే కాబట్టి దానికి మనం మాడ్యులస్ పెట్టక్కర్లేదు. సో ఒకవేళ బాడీ స్ట్రెయిట్ లైన్లో వెళ్తే
డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు ద మాడ్యులస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటమ్మా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. నౌ కమింగ్ టు ద యూనిట్స్ పార్ట్. ఒకసారి యూనిట్స్ చూసేసుకుందాము. SI యూనిట్స్, బికాజ్ ఇది లెంత్, పాత్ లెంత్ కదా, డిస్టెన్స్ ట్రావెల్డ్ అన్నా డిస్ప్లేస్మెంట్ అన్నా వీఆర్ మెజరింగ్ అ లెంత్. సో SI యూనిట్స్ కెన్ బి మీటర్స్, CGS యూనిట్స్ కెన్ బి సెంటీమీటర్స్, అవి కాకుండా మనం మిల్లీమీటర్స్, కిలోమీటర్స్ ఏదైనా వాడచ్చు. సిమిలర్లీ కమింగ్ టు ద డిస్ప్లేస్మెంట్, SI యూనిట్స్ మీటర్స్, CGS యూనిట్స్ సెంటీమీటర్. ఇవి కాకుండా మనం ఇక్కడ కూడా మీటర్స్, కిలోమీటర్స్, మిల్లీమీటర్స్ ఏదైనా వాడచ్చు. లెంత్ని మెజర్ చేసే ఏ యూనిట్స్ అయినా కూడా మనం ఇక్కడ వాడుకోవచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఆ ఫీల్ వచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చూడండి. సో క్వశ్చన్ ఏంటి అంటే, రిలేషన్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. రిలేషన్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఈ రెండిటికి రిలేషన్ ఏంటి ఒకసారి చెప్పగలరా? నేను ఆప్షన్స్ ఇస్తాను. అప్పారావు, లెట్ us టేక్ ఓకే, డిస్టెన్స్ ఈజ్ లెస్ దాన్ డిస్ప్లేస్మెంట్, ఆల్వేస్ లెస్ దాన్ డిస్ప్లేస్మెంట్. ఓకే, బాబురావు, distance is always greater than displacement. Sinnarao, distance is greater than or equal to displacement. Durgarao, distance is always equal to displacement. వీళ్ళలో ఎవరు కరెక్ట్? డిస్ప్లేస్మెంట్. హూ ఈజ్ కరెక్ట్? అప్పారావు, బాబురావు, సిన్నారావు, దుర్గారావు. ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? రిలేషన్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో డిస్టెన్స్ లెస్ దాన్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుందా? డిస్ప్లేస్మెంట్ కంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ తక్కువ ఉంటుందా? ఉండదు. ఒకసారి ఇక్కడ ఏదైనా సిచ్యువేషన్ మీరు తీసుకోండి. డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే పాత్ లెంత్. షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ అంటే ఏంటి? స్ట్రైట్ లైన్. ఇంతకంటే తక్కువ డిస్టెన్స్ ఉంటుందా? ఉండదు కదా. సో డిస్టెన్స్ కెన్ బీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్, బట్ డిస్టెన్స్ కెన్ నెవర్ బీ లెస్ దాన్ డిస్ప్లేస్మెంట్. సో అప్పారావు గాన్ రాంగ్. బి, బాబురావు, డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్. ఎస్, ఇట్ కెన్ బీ. డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్ అవ్వచ్చు కదా. డిస్ప్లేస్మెంట్ కంటే డిస్టెన్స్ ఎక్కువ ఉండొచ్చు. మరి ఆల్వేస్ ఉంటుందా అంటే చూద్దాం. సిన్నారావు చూడండి, డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఏది మోర్ అప్రోప్రియేట్? దిస్ ఈజ్ మోర్ అప్రోప్రియేట్. సో మనం బాబురావుని కూడా పక్కన పెట్టేస్తే ఒకసారి దుర్గారావుని చూడండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్, ఆప్షన్ డి. సో డిస్టెన్స్ క్యాన్ బీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్, ఎస్, బట్ more appropriate answer is this. Distance can always be greater than or equal to displacement. డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్కి ఈక్వల్ అవ్వచ్చు లేదా దానికంటే ఎక్కువ ఉంటుంది, కానీ డిస్ప్లేస్మెంట్ కంటే తక్కువ ఉండదు. ఇది మనకి ఆబ్జెక్టివ్లో థియరీ బేస్డ్ క్వశ్చన్స్లో వస్తుంది. సో మన ఆప్షన్స్లో ఏది కరెక్ట్? మన సిన్నారావు గెలిచాడు ఆప్షన్స్లో. సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ ట్రావెల్. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, బికాస్ ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ, ఇట్ కెన్ నెవర్ బీ నెగటివ్ ఆర్ జీరో. Distance traveled, because it is a scalar quantity, it can never be negative or zero. It can never be negative or zero. So డిస్టెన్స్ ట్రావెల్ కెన్ నెవర్ బీ నెగిటివ్ ఆర్ జీరో. అంటే అది ఎప్పుడు కూడా పాజిటివ్ క్వాంటిటీయే ఉంటుంది. ముందుకు వెళ్ళినా వెనక్కి వచ్చినా డైరెక్షన్ రివర్స్ అయినా కూడా నెగిటివ్ సైన్ పెట్టకూడదు, బికాస్ ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ. కానీ అదే మనం వెక్టార్స్ క్వాంటిటీకి వచ్చేటప్పటికి, అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. సో వెక్టార్స్లో మనం ఏం చెప్పుకున్నాము? ఇఫ్ వీఆర్ గోయింగ్ ఇన్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, పాజిటివ్ కన్సిడర్ చేస్తే, రివర్స్ డైరెక్షన్లో వచ్చినప్పుడు నెగిటివ్ సైన్ పెట్టుకోవాలి, బికాస్ 180 degrees యాంటీ
క్వాంటిటీ ప్యారలల్ అయిపోతుంది కాబట్టి మనం మైనస్ సైన్ పెట్టుకోవాలి. సో దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ డిస్ప్లేస్మెంట్ కెన్ బి 0, positive or negative also. Displacement can become negative also. Displacement negative కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో ఇక్కడ నుంచి a person started from point A, he has reached to point B and then he has reached ఇలా వెళ్ళి again he reached to point C. A నుంచి Bకి వెళ్ళి B నుంచి మళ్ళీ Cకి వచ్చాడు అనుకుందాం. ఆర్ లెట్ us take పాయింట్ C ఇక్కడ కాదు ఇక్కడ పెట్టుకుందాం. he reached to point C. సో వాట్ ఈజ్ ఇనీషియల్ పొజిషన్, వాట్ ఈజ్ ఫైనల్ పొజిషన్ ఒకసారి ఆలోచిస్తే ఇనీషియల్ పొజిషన్ ఈజ్ A అండ్ ఫైనల్ పొజిషన్ ఈజ్ C. నెక్స్ట్ ఇఫ్ ఐ టేక్ దిస్ యాజ్ డిస్ప్లేస్, ఈ డిస్టెన్స్ సమ్ 5 meters అనుకుందాము, ఈ డిస్టెన్స్ సమ్ 2 meters అనుకుందాం. ఓకే, here person started actually from A to B and again he has reached to B to C. So A to B positive direction అనుకుంటే B to C we have to consider it to be negative because displacement is a vector quantity. Along positive x-axis positive అనుకుంటే along negative x-axis ఖచ్చితంగా negative value తీసుకోవాలి. So here what is the displacement of the person అంటే A to C -2 meters. A to C -2 meters కన్సిడర్ చేయాలి. సో ఇలాగా మనకి డిస్ప్లేస్మెంట్ అనేది ఇట్ క్యాన్ బి నెగిటివ్. మరి డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు 0 అవుతుంది, ఎప్పుడు 0 అవుతుంది ఆన్సర్ చెప్పగలరా? వెన్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ 0? వెన్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ 0? whenever the particle comes back to its initial position. అంటే దాని ఫైనల్ పొజిషన్ ఇనిషియల్ పొజిషన్ సేమ్ అయితే then the displacement of the particle is 0. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. స్క్రీన్ పాజ్ చేసి నోట్ చేసుకోండి. సో మనం డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్ అర్థం చేసుకున్నాం కాబట్టి కొన్ని న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ చేసి చూద్దాం. సో మీరేం చేస్తారంటే మీ పెన్ నోట్స్తో రెడీగా ఉంటే మనం న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ చిన్న చిన్న బుడ్డి ప్రాబ్లమ్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వరకు చేద్దాము. అయితే దీంట్లో వెక్టార్స్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా అవసరము. సో ఎవరైతే వెక్టార్స్ మిస్ అవుతున్నారో ప్లీజ్ నా ఛానల్లో ఆల్రెడీ నేను వెక్టార్స్ మీద క్లాస్ ఆల్రెడీ చెప్పున్నాను. సో వెక్టార్కి సంబంధించిన అన్ని క్లాసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ క్లాసెస్ కనుక విని నేర్చుకుంటే మీ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్గా అవుతాయి. సో లెట్ us స్టార్ట్ అవర్ ఫస్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ 1. ఏ పర్సన్ వాక్డ్ అలాంగ్ స్ట్రైట్ లైన్ పాత్లోనే తీసుకుందాము. సో ఫస్ట్ ఎ పర్సన్ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ A. ఇదొక కోఆర్డినేట్ సిస్టమ్ అనుకుందాము. లెట్ us టేక్ y యాక్సిస్, x యాక్సిస్. పర్సన్ వాక్డ్ అలాంగ్ x యాక్సిస్. హీ హ్యాస్ రీచ్డ్ టు పాయింట్ B. లెట్ us నేమ్ దెమ్ యాజ్ 1, 2, 3, 4, 5. These are the points. He has reached to point B. Again he has reached to point C. Then he has come back to B. So first ఎలా వెళ్ళాడమ్మా? A to B, B to C. Again he has come back to B. ఇది పర్సన్ వాక్ చేసిన డిస్టెన్స్. ఇప్పుడు ఫైండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ మనం ప్రతి క్వశ్చన్లోనూ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఫైండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఈ కేసులో వాట్ ఈజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్? డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఏమనుకున్నామమ్మా? టోటల్ పాత్ కవర్డ్ బై ద బాడీ. సో వాట్ ఈస్ ద టోటల్ పాత్? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిబి. అవునా కాదా? టోటల్ పాత్ కవర్డ్. అయితే ఇది స్కేలార్ క్వాంటిటీ. సో దీనికి మనం బార్లు పెట్టుకోము, అలాగే నెగిటివ్ పాజిటివ్ సైన్ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో నౌ వాట్ ఈజ్ ఏబి? ఏబి ఈజ్ 3. లెట్ us కన్సిడర్ ఇట్ సెంటీమీటర్స్లోనో మీటర్స్లోనో ఉందనుకుందాం. ప్లస్ వాట్ ఈజ్ బీసీ? బీసీ ఒకసారి చూడండమ్మా. 3 to 4 ప్లస్ 4 to 5. సో దట్ ఈజ్ 2 ప్లస్ వాట్ ఈజ్ సిబి? అగైన్ 2. సో 4 plus 3 7 units. So this is the distance traveled. Now coming to displacement. Displacement is
the path, shortest path between, straight line path between initial position and final position. What is initial position? A. What is final position? B. B is the final position. So what is the answer we need to take is, it is only AB. It is only AB. లేదు మీకు కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే there is another method to solve. See here, AB bar plus BC bar plus CB bar. I hope you understood. AB bar plus bar ఎందుకు పెట్టాము? Distance, displacement is a vector quantity. Yes. So AB bar plus BC bar plus CB bar. We know that AB bar plus BC bar, దీనిని 180 degrees rotate చేస్తే minus BC bar, CB bar is equal to minus BC bar, anti-parallel vector. So what is the answer we are getting? Again AB bar. So దీనికి modulus వేసుకుంటే magnitude వస్తుంది. So what is the answer we are getting? What is AB? AB is only 3 units. So this is how we can calculate distance traveled and displacement. Let us take one more example problem. A person walked due east 3 meters distance, due east 3 meters distance, then due north. From there he walked due north. I hope you understood what is east, west, north, south. So we always draw east ఇటువైపు, north ఇటువైపు draw చేసుకుంటాము. Then this is south, this is west. So a person walked 3 meters due east, and then from there he walked 4 meters due north. Find the distance and displacement. So again see what is the initial position is A, and let us name this point as B, C. So AB due east direction, BC due north direction, distance traveled. So distance traveled ante, distance traveled is AB plus BC. ఇక్కడ డైరెక్షన్ తో పని లేదు, డిస్టెన్స్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. సో AB plus BC is 3 plus 4, simply 3 plus 4, it is 7 meters. 7 meters. Now coming to displacement. Displacement is a straight line between initial position and final position. This is displacement. So displacement is equal to AC bar. So how do we find AC bar? ఇక్కడ మీకు చూస్తే యూజువల్గా AC bar can be find out by applying Pythagoras theorem. Simplest method of understanding. ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే Pythagoras theorem అప్లై చేస్తే, we want only modulus of AC bar, magnitude కావాలి కాబట్టి √3 square plus 4 square is equal to 3 square plus 4 square, it is a Pythagorean triplet. So you will get the answer 5 meter. ఇది ఈజీ వే టు అప్లై. లేదు నాకు వెక్టార్స్ బాగా వచ్చి నేను వెక్టార్స్ చేస్తాను అంటే వీ కెన్ రైట్ ఏసీ బార్ యాజ్ ఏబీ బార్ ప్లస్ బీసీ బార్. వాట్ ఈజ్ ఏబీ బార్? ఏబీ బార్ ఈజ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, సో 3i cap. What is 4 meters? Along positive y direction plus 4j cap. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఏసీ బార్ కావాలి అంటే ఫార్ములా √x² ప్లస్ y². ఈ ఫార్ములా ఎలా వచ్చింది అని తెలుసుకోవాలి అనుకుంటే వెక్టార్స్ చాప్టర్లో మీరు కాన్సెప్ట్ అనేది బాగా నేర్చుకోగలుగుతారు. సో నా వెక్టార్స్ లెసన్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఇవన్నీ ఎలా వచ్చాయి అనేది మీకు అర్థమవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ √3 square plus 4 square. Again we got 5 meters. So any method you want you can select. Vector methods apply cheyochu, or you can apply Pythagoras formula also. But my recommendation is to follow vectors. Physics lo manam chesedappudu physics concept ni ekkuva vadukunte comfort ga untundi. So my suggestion is to go with the vectors, not with the Pythagoras theorem, because next problem చెప్తాను అప్పుడు vectors ఎంత బాగా హెల్ప్ అవుతాయో ఒకసారి మనకు అర్థమవుతుంది. సో స్క్రీన్ని పాజ్ చేసి క్విక్గా నోట్ చేసుకోండి. ఐ హోప్ యూ హ్యావ్ కాపీడ్ బై పాజింగ్ ద స్క్రీన్ని పాజ్ చేసి నోట్ చేసుకున్నారనుకుంటున్నాను. సో నెక్స్ట్ మోడల్ చూద్దాము. సో నెక్స్ట్ మోడల్లో ఏంటి అంటే ఏ పర్సన్ walked 3 meters due east,
Next 4 meters due north. From there he walked 4 meters due north, then 5 meters vertically upwards. ఇందాకటి ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 3 meters డ్యూ ఈస్ట్, అబ్బా చాలా ఈజీ. 3 meters డ్యూ ఈస్ట్ రాసాను. అక్కడి నుంచి 4 meters డ్యూ నార్త్, ఇది కూడా ఈజీయే. 4 meters డ్యూ నార్త్ రాసాను. ఇక్కడ ఏంటి 5 meters వర్టికల్లీ అప్వర్డ్స్ అంటే ఇది కాదు. వర్టికల్లీ అప్వర్డ్స్ అంటే ఇలా బోర్డు నుంచి పైకి, అంటే ఇప్పుడు 3 meters డ్యూ ఈస్ట్, 4 meters డ్యూ నార్త్, ఇక్కడ నుంచి వర్టికల్లీ అప్వర్డ్స్ అనమాట. సో లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్లేన్లో తీసుకుంటే 3 meters డ్యూ ఈస్ట్, 3 meters డ్యూ నార్త్, అండ్ దెన్ ఫ్రమ్ దేర్ వర్టికల్లీ అప్వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 3 meters డ్యూ ఈస్ట్ ఇలా వెళ్ళాను, నార్త్ ఇటు ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 meters డ్యూ ఈస్ట్, 3 meters డ్యూ నార్త్, ఇక్కడ నుంచి వర్టికల్లీ అప్వర్డ్స్ అంటే ఇలా పైకి వెళ్ళాం. సో అదే డయాగ్రామ్ని మనం అబ్జర్వ్ చేస్తే 3 meters, 4 meters వర్టికల్లీ అప్వర్డ్స్ మనం ఈ డయాగ్రామ్లో డ్రా చేయలేము. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు డ్రా, ఇది 5 meters అనుకోండి. బట్ దిస్ ఈజ్ రాంగ్, ఇది 2 dimensional, క్వశ్చన్ 3 dimensional. సో ఈ పెన్ ఏ డైరెక్షన్లో ఉందో 5 meters ఆ డైరెక్షన్లో ఉంది. ఇన్ వాట్ ఎవర్ డైరెక్షన్ మై పెన్ ఈజ్ పాయింటింగ్, ఈ డైరెక్షన్లో మనకి 5 meters ఉంది. సో ఇప్పుడు మనం పైథాగరస్ అప్లై చేయగలమా? ఇక్కడి నుంచి ఇక్కడికి వేసి మళ్ళీ ఇక్కడి నుంచి అలా వేస్తాం? రాంగ్. సో దీనిని చేయడానికి వెక్టార్స్ విల్ హెల్ప్ యూ అ లాట్. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ ట్రావెల్డ్ వెరీ ఈజీ. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎప్పుడు కూడా the total sum of all the lengths, so 3 plus 4 plus 5, so which is 9 plus 3 12 meters. Distance easy. Displacement కి వచ్చేటప్పటికి the వెక్టార్ హెల్ప్ తీసుకుంటే ఇది ఎలా ఉందమ్మా? 3i cap along x direction, ఇది ఎటువైపు ఉంది? 4j cap along y direction. మరి 5 ఎటువైపు ఉంది? ఇది x, ఇది y అయితే ఇదేమవుతుందమ్మా? z డైరెక్షన్. సో 5k క్యాప్. ఇప్పుడు దీనిని సాల్వ్ చేయాలి అంటే మాడ్యులస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో ఏ సి బార్ అనుకుందాం, ఏ ఇనిషియల్ పొజిషన్, సి ఫైనల్ పొజిషన్ అనుకుందాం. అయితే 5 గుర్తుపెట్టుకోండి, ఇలా కాదు ఇలా ఉంది. 5 ఈ డైరెక్షన్లో ఉంది. సో రూట్ ఓవర్ ఫార్ములా x² ప్లస్ y² ప్లస్ z². సో రూట్ ఓవర్ 3² ప్లస్ 4² ప్లస్ 5². Answer 3² plus 4². What is this answer? Here we get 25 plus 25. So 2 root 2 5 root 2 answer I guess. 5 root 2 meters. Calculation mistake undamma okasari chudandi. This is 25 and this is 25. So 2 times of 25. So 5 root 2 I guess. Yes, it is correct. So let us move on to next set of examples. A person walked along a square, okay, square, each side a meters. He started from point A, B, C, D. He has completed 1.5 rotation around this square. 1.5 rotation చేసాడు. ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. 1.5 rotation అంటే ఏ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏ దగ్గరకు వచ్చి హాఫ్ రొటేషన్ అంటే ఫైనల్లీ హీ ల్యాండెడ్ అట్ సి. సో ఫైనల్లీ హీ ల్యాండెడ్ అట్ సి. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమవుతుంది? డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే 1 కంప్లీట్ రొటేషన్ ఈక్వల్స్ టు పెరిమీటర్. ఒక కంప్లీట్ రొటేషన్ అంటే పెరిమీటర్. సో పెరిమీటర్ అంటే ఎంతమ్మా? a ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ 4a ప్లస్ ఏ ప్లస్ ఏ 2a. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 6a ఈజ్ ద ఆన్సర్ ఫర్ డిస్టెన్స్ ట్రావెల్. నౌ కమింగ్ టు డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్, డ్రా అ స్ట్రైట్ లైన్. నౌ దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ ఏసీ బార్. నౌ మాడ్యులస్ ఆఫ్ ఏసీ బార్ కావాలి అనుకుంటే వాట్ ఈస్ దిస్ లెంత్? దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ఏ, ఆబ్వియస్లీ దిస్ ఈజ్ రూట్ 2a. సో ద ఆన్సర్ ఈజ్ రూట్ 2a. ఎన్ని రొటేషన్స్ అయినా వేయనండి. 100.5 rotations. 100.5 rotations, answer root 2a.
1,500 rotations, answer root 2a. If he has completed only one complete rotation, displacement 0. ఒక కంప్లీట్ రొటేషన్ చేస్తే డిస్ప్లేస్మెంట్ 0 బికాస్ హీ ఈస్ కమింగ్ బ్యాక్ టు హిస్ ఇనిషియల్ పొజిషన్. ఒకవేళ 100 రొటేషన్స్ చేశాడు, ABCD చుట్టూ 100 రొటేషన్స్ చేశాడు, దెన్ ఆల్సో డిస్ప్లేస్మెంట్ 0. ఎన్ని నెంబర్ ఆఫ్ రొటేషన్స్ అయినా కంప్లీట్ రొటేషన్స్ చేస్తే డిస్ప్లేస్మెంట్ 0, బట్ డిస్ప్లేస్మెంట్ విల్ నాట్ బి, డిస్టెన్స్ ట్రావెల్డ్ నెవర్ బి 0. ఎస్. ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాము. లెట్ us కన్సిడర్ అ క్యూబ్. So this is the cube I am considering, whose sides are A again. దీని sides A. ఇప్పుడు ఒక పర్సన్ A దగ్గర స్టార్ట్ అయ్యి, let us take an ant is moving A to B, B to C and C to D. I hope you understood the path. నేను దాన్ని హైలైట్ చేసి డ్రా చేస్తున్నాను చూడండి. A to B, then he has gone to B to C and then he has gone to C to D. A to B, B to C, C to D వెళ్ళారు. Now find the distance travelled and displacement. Sides are equal to A. All sides equal to A. So ఇక్కడ what is distance travelled? Distance travelled is total path. So A plus A. So it is 3A. Distance travelled very easy. చాలా ఈజీగా చేయొచ్చు. మరి డిస్ప్లేస్మెంట్ ఏంటి? హౌ టు ఫైండ్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? A to D. Displacement is AD bar, which is a diagonal. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే AD bar is a diagonal. సో డయాగ్నల్ అయినప్పుడు ఆన్సర్ రూట్ 2a కరెక్టా? రాంగ్. ఆన్సర్ రూట్ 2a రాంగ్. ఒకవేళ నేను మీకు ఆప్షన్స్ ఇచ్చాను అనుకోండి, అప్పారావు రూట్ 2a నేను ఆల్రెడీ రాంగ్ అని చెప్పేశాను, బాబురావు రూట్ 3a, సిన్నారావు రూట్ 5a, దుర్గారావు రూట్ 6a, విచ్ ఇస్ కరెక్ట్. స్క్రీన్ పాజ్ చేసి మీరు క్విక్గా చేస్తారనుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను చెప్పే హెల్ప్ ఏంటి అంటే వెక్టార్స్ హెల్ప్ తీసుకోండి, ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్. సరే నేను చేసేస్తున్నాను చూడండి. సో వెక్టార్స్ హెల్ప్ తీసుకుంటే AB బార్ ఈజ్ అలాంగ్ పాజిటివ్ x డైరెక్షన్. సో ఐ కెన్ రైట్ A ఇంటూ I క్యాప్. నెక్స్ట్ అనదర్ BC బార్ ఈజ్ అలాంగ్ పాజిటివ్ y డైరెక్షన్. సో ప్లస్ AJ క్యాప్. నెక్స్ట్ CD బార్ ఈజ్ అలాంగ్ నెగిటివ్ Z డైరెక్షన్. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. అప్పుడు ఇదేమైందమ్మా? నెగిటివ్ Z డైరెక్షన్. సో మైనస్ AK క్యాప్. నెగిటివ్ Z డైరెక్షన్ ఈస్ మైనస్ K క్యాప్. సో ఇఫ్ ఐ వాంట్, దిస్ ఈస్ AD బార్. మాడ్యులస్ ఆఫ్ AD బార్ is equal to root over A square plus A square plus minus A whole square. So answer root 3A. Yes, Baburao wins the game. So here answer is root 3a. So quick ga screen pause chesesi note cheskondi. We will move on to circle based problems ఒకటి చెప్పి ఎండ్ చేస్తాను. ఎన్ని చెప్పుకోవాలంటే చాలా చాలా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు మనం. సో సర్కిల్ బేస్డ్ ప్రాబ్లం ఒకటి చెప్తాను. సో సర్కిల్ బేస్డ్ ప్రాబ్లమ్స్లో లెట్ us consider a person is walking along a circular track of radius r. Okay, if he completes one complete rotation, so one complete rotation చేస్తే ఓకే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమవుతుంది? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద పెరిమీటర్. పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ పాయింట్ ఏ దగ్గరికి వచ్చాడంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద పెరిమీటర్. సో వీ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ 2πr. నౌ వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ హియర్? డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందమ్మా? 0. yes, because the particle is coming back to its initial position. So answer 0 అవుతుంది. yes, you got it. సో ఒకవేళ హాఫ్ కంప్లీట్ రొటేషన్ చేస్తే హాఫ్ రొటేషన్. సో హాఫ్ రొటేషన్ చేసింది అంటే కరెక్ట్గా డయామెట్రికల్లీ ఆపోజిట్ పాయింట్ బీకి రావాలి. సో ఇప్పుడు ఏమైంది? పాత్ లెంత్ ఏమైందమ్మా? హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి డిస్టెన్స్, ఫస్ట్ మనం డిస్టెన్స్ చేస్తున్నాం కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? πr. ఎస్. నౌ వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇనీషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్. స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే దిస్ ఈజ్ r, దిస్ ఈజ్ r. సో ఆన్సర్ 2r.
సో స్క్రీన్ పాజ్ చేసి నాకంటే ముందే మీరు చేసేసారనుకుంటున్నాను, మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. అయితే ఇక్కడ క్వార్టర్ సర్కిల్ తిరిగినప్పుడు, హాఫ్ సర్కిల్ తిరిగినప్పుడు వీటన్నిటికీ కొంచెం ఈజీగా సాల్వ్ చేయడానికి ఒక షార్ట్ కట్ ఫార్ములా ఇప్పుడు మనం డిరైవ్ చేయబోతున్నాం. లెట్ us see a circle, దీని రేడియస్ r. A person has traveled from, let us consider A అనే పాయింట్ నుంచి B అనే పాయింట్కి he has gone, which makes an angle theta. He moved along A to B path, అంతే. A నుంచి B వరకు మాత్రమే వెళ్ళాడు. This is the origin of the circle. Now find distance travelled and displacement అని చెప్తారు. So how to find distance travelled, displacement? Distance travelled is nothing but the arc length. A to B arc length. What is displacement? డిస్ప్లేస్మెంట్ వచ్చేటప్పటికి AB బార్ స్ట్రైట్ లైన్. సో మనకి ఇది కావాలి. దిస్ ఇస్ డిస్ప్లేస్మెంట్, దిస్ ఈజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్. డిస్టెన్స్ ట్రావెల్డ్ చాలా ఈజీ బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఆర్క్ లెంత్. సో AB బార్ మనకి తెలుసు, సారీ ఆర్క్ లెంత్ కదా, దిస్ ఈస్ ఆర్క్ లెంత్. సో వీ నో దట్ ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ తీటా. ఇది మ్యాథ్స్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ యాంగిల్ మేడ్ బై ద సెక్టార్. సో ఆర్క్ లెంత్ చాలా ఈజీ డిస్టెన్స్ ట్రావెల్. మరి డిస్ప్లేస్మెంట్ AB బార్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ మనం ఒక చిన్న మ్యాథ్స్ ట్రిక్ వాడతాం. లెట్ us డ్రాప్ అన్ యాంగులర్ బైసెక్టార్. యాంగులర్ బైసెక్టార్ని డ్రాప్ చేస్తే ఇది θ/2 అవుతుంది, ఇది కూడా θ/2. సో ఇటు సైడ్ కూడా రేడియసే కదా, r θ/2 θ/2, యాంగిల్స్ సేమ్, ఈ డిస్టెన్స్ సేమ్. సో ఈ డిస్టెన్సెస్ కూడా సేమ్ మనకి. సో నౌ వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ కెన్ బి రిటర్న్ యాజ్ 2x మాడ్యులస్ వేసుకుంటే. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఇప్పుడు x వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో మీరు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్సిడర్ చేయండి. లెట్ us నేమ్ దిస్ పాయింట్ యాజ్ C. OAC ట్రయాంగిల్, OAC రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకు కావాల్సింది ఏంటి? తీటాకి ఆపోజిట్ సైడ్ కావాలి. సో వీ సెలెక్ట్ సైన్ తీటా. మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మేడం సైన్ తీటా? సింపుల్, తీటాకి ఆపోజిట్ సైడ్ కావాలి నాకు. సో ఆపోజిట్ సైడ్ x. సో తీటా ప్లేస్లో మనం ఏం రాయాలి? సైన్ θ/2. ఇక్కడ θ/2 ఉంది కాబట్టి. సో సైన్ θ/2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ x/r. సో మనకు కావాల్సింది x. సో x ఈజ్ ఈక్వల్ టు r sin θ/2. x ఈజ్ ఈక్వల్ టు r sin θ/2. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చిందమ్మా? 2x కాబట్టి డిస్ప్లేస్మెంట్ 2x. సో ఆన్సర్ ఈజ్ 2r sin θ/2. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా సర్కిల్ బేస్లో డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, అ పర్సన్ వాక్డ్ క్వార్టర్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ A to B. క్వార్టర్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఇట్ మేక్స్ 90 degrees ఎట్ ద ఆరిజిన్. సింపుల్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయండి. డిస్టెన్స్ ఈజ్ రేడియస్ r అనుకుందాము. డిస్టెన్స్ ఈజ్ r తీటా. సో తీటా ఈజ్ 90 degrees. r ఇంటూ యూజువల్గా 90 degrees ఇస్ నాట్ SI యూనిట్. సో మనం రేడియన్స్లో రాసుకోవాలి అంటే π/2. సో r π/2 ఈజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్. డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే డైరెక్ట్ ఫార్ములా ఉంది మనకి. సో 2r sin 90/2 θ/2. So 90/2 is 45. Sin 45 is 1/√2. So 2r/√2. So it get cancelled. So answer √2r. సో సింపుల్గా ఈ ఫార్ములాని యూస్ చేసేయచ్చు. ఇక్కడ 90 బదులు 60 degrees ఇచ్చారు. 60 degrees అంటే ఎంతమ్మా? π/3. సో π/3 వేసుకోవచ్చు. సో హియర్ 60/2 30 degrees. 2 గెట్స్ క్యాన్సిల్డ్. ఆన్సర్ ఆర్. సో ఎలాంటి యాంగిల్ ఇచ్చినా కూడా సాల్వ్ చేయడానికి మనకి ఈ షార్ట్ ఫార్ములా అనేది హెల్ప్ చేస్తుంది. సో యూ కెన్ ఈజీలీ రిమెంబర్ దిస్ టు సాల్వ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లమ్స్.